తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఈ ధర్నా కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో, ప్లకార్డ్స్లో ఎక్కడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో కనిపించలేదు. ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఓ విశ్లేషణ. గత కొన్ని రోజులుగా కవిత విమర్శల వాడి పెంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కవిత సొంతంగా పార్టీ పెట్టబోతున్నారని, కవిత కాంగ్రెస్లో చేరబోతున్నారని, కవిత మంత్రి అవ్వబోతున్నారని ఇలా రకరకాల ఊహాగానాలు తెరపైకొచ్చాయి. దీనిపై కవిత కూడా క్లారిటీ ఇచ్చారు. కవిత పర్యటన ముగించుకొని తెలంగాణకు వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ జాగృతిని బాగా యాక్టివ్ చేశారు. బీఆర్ఎస్లో కవిత ప్రయారిటీ తగ్గుతున్నట్లుగా గమనించి సొంత కుంపటితో ప్రజల్లోకి రావాలని భావించి ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్న తన తెలంగాణ జాగృతిని మళ్ళీ యాక్టివ్ చేశారు. ఆమె జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత ప్రభుత్వం చేస్తున్న వివిధ అంశాలపై గళమెత్తడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ రేవంత్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా మహాధర్నా నిర్వహించారు కవిత. ఇందులో తెలంగాణ జాగృతి కార్యకర్తలు చాలామంది పార్టిసిపేట్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే, ప్లకార్డుల్లో కానీ ఫ్లెక్సీల్లో కానీ ఎక్కడా కేటీఆర్ ఫోటో కనపడకుండా జాగ్రత్త పడటం. కేవలం కేసీఆర్, కవిత ఫోటోలు మాత్రమే ఫ్లెక్సీల్లో, ప్లకార్డుల్లో దర్శనమిస్తున్నాయి. దీన్ని బట్టి మరోసారి అన్నా చెల్లి మధ్య వివాదం తెరపైకి వచ్చింది. కవితని తొక్కేస్తుంది పరోక్షంగా కేటీఆరే అన్న వాదన మరోసారి బలపడింది. కేటీఆర్ వల్లే ఈరోజు కవిత కొత్త కుంపటి పెట్టుకుందా అనే అంశంపై చర్చ నడుస్తోంది. కేటీఆర్ అంశంపై కేసీఆర్ కవితతో మాట్లాడే ప్రయత్నం చేసినా కవిత ససేమిరా అన్నట్లు సమాచారం. అసలు అన్నా చెల్లి మధ్య ఎక్కడ తేడా కొట్టింది? కవిత ఇంతలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి కారణమేంటి? బీఆర్ఎస్లో అసలు ఏం జరుగుతోంది? ఇలా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈరోజు కవిత ఓపెన్గా కేటీఆర్ ఫోటో లేకుండా ధర్నా చేయడం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కవిత పోరాటం కేటీఆర్ మీద మరింత ఉధృతం చేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత విభేదాల వల్ల అది కాంగ్రెస్కు లాభమయ్యే అవకాశం ఉంది. ఓట్ల చీలికతో అనేవాళ్లు లేకపోలేదు. మరి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నా చెల్లిని కలిపే ప్రయత్నం చేస్తారా? పార్టీలో ఉన్న విభేదాలను సంసిపోయేలా చేస్తారా? మళ్ళీ పార్టీని గాడిలో పెట్టి అందరూ కలిసికట్టుగా వ్యవహరించేలా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.